ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సుపరిపాలన కోసం మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విజయరాజు. ఆయన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వటం కానీ, మహిళలకు ఆసరా, చేయూత, అమ్మఒడి కార్యక్రమాలు జయప్రదంగా జరిపించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని మహిళలు అంటున్నారు. అలాగే జగనన్నను గెలిపించండి, వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురండి, ముఖ్యంగా కారుమూరు సునీల్ యాదవ్ గారికి, ఎంపీ గారికి ఓటు వేసి గెలిపించండి. అలాగే నన్ను విజయరాజు అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను కూడా మీరందరూ దీవించి ఆశీర్వదించి గెలిపించండి. ఈ జంగారెడ్డిగూడెం పట్టణం సుందరీకరణ దృష్ట్యా ముఖ్యంగా ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ జంగారెడ్డిగూడెన్ని నేను చక్కగా తీర్చిదిద్ది ఈ పట్టణ సౌందర్యానికి, పట్టణ సుందరీకరణకి నిధులు ఆల్రెడీ ఇస్తున్నారు. కాబట్టి ఈ పట్టణ సుందరీకరణ, నవీకరణ దృష్ట్యా పట్టణాన్ని సెంట్రల్ లైటింగ్తో కానీ, పట్టణంలో కావాల్సిన ఇంపార్టెంట్ పనులు ఇవన్నీ చేయటానికి జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధిలో తప్పకుండా మీ అందరినీ కలుపుకుని మీ అందరితో భాగస్వామిగా పట్టణాన్ని అభివృద్ధి పరుస్తానని, అలాంటి విషయాల్లో కానీ, అలాగే రోడ్లు, డ్రైనేజీలు ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ సరి చేస్తానని, తప్పకుండా పట్టణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ నాతోనే. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. బుచ్చయ్యపేట మండలంలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసి సంక్షేమ రాజ్యం కోసం వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. జగన్ రావాలంటే నేను ఇక్కడ గెలవాలా, నేను గెలవాలంటే మీరు అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలా, నాతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించి మీ అమూల్యమైన ఓటు ముద్దను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీ అందరికీ కూడా సేవ చేసే సదావకాశం నాకు కలిగించాలని మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ